హాయ్, మీరు ఈ వీడియోలో మన వేరుశనగలో విత్తన శుద్ధి చేయడం ఎలా, అలా చేస్తే వచ్చే ఉపయోగాల గురించి చూద్దాము. ముందుగా ఈ వేరుశనగలో విత్తన శుద్ధి చేయడానికి మేము వాడుతున్న ప్రోడక్ట్ వచ్చేసి BASF వాళ్ళది సెస్టివా అనే మందుని తీసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ 2024లో యూజ్ చేశాను. తర్వాత 2025లో నాకు ఈ ప్రోడక్ట్ దొరకలేదు. సో అప్పుడు మనకి రిజల్ట్స్ తెలిసింది. ఎందుకంటే 2024లో యూజ్ చేసినప్పుడు మా వేరుశనగ పంటలో వేరుకుళ్ళు అనేది చాలా తక్కువ వచ్చింది. 2025 ఇయర్లో దీన్ని యూజ్ చేయకపోవడం వల్ల మనం నార్మల్గా అందరు రైతులు యూజ్ చేసేటువంటి M45 యూజ్ చేయడం వల్ల మనకు వేరుకుళ్ళు చాలా అటాక్ అయింది. విత్తనం నాటిన నుండి వేరుశనగ పంట హార్వెస్టింగ్ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు అక్కడక్కడ ఒక మొక్క చనిపోతూనే ఉంది. సో అందుకని మేము ఈ ఇయర్లో మళ్ళీ 61 తీసుకొని వచ్చి విత్తన శుద్ధి చేసాము. ఈ విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే, ఇది 1 కింట 100 kg విత్తనానికి 100 ml, అంటే 1 kgకి 1 ml మందు కావాలి. 100 ml ఈ సెస్టివా మందుని 1 mlకి 5 ml వాటర్ కలుపుకొని, అంటే 100 ml ఈ మందుకి 1/2 లీటర్ వాటర్ కలుపుకొని దానిని 1 కింటా పప్పుకి, అంటే 1 ఎకరాకి యూజ్ చేసామంటే 1 కింటా పప్పులో మనం కలుపుకొని విత్తన శుద్ధి చేయాలి. ఈ 100 mlకి 1/2 లీటర్ వాటర్ అంటే ఇంకో 100 ml కూడా మనం ఎక్స్ట్రా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా కలుపుకున్న తర్వాత విత్తనాలకి మందును బాగా పట్టించి, తర్వాత ఎండలో కాకుండా ఒక నీడ ప్రాంతంలో ఒక 1/2 అవర్ లేదా టైం ఉంటే 1 అవర్ అలా ఆరబెడితే ఈ మందు ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత విత్తన శుద్ధి కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక 1 అవర్ టైమింగ్ ఇచ్చేసిన తర్వాత మనము నాటేసుకోవచ్చు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే వేరుకుళ్ళుని 50% ఆపేస్తుంది. మన విత్తన శుద్ధి చేయడం వల్ల, చేయకపోవడం వల్ల ఖచ్చితంగా డిఫరెంట్ అయితే తెలుస్తుంది. అలా ఎలా అంటే, మీరు కావాలంటే ఒక మీకున్న పొలంలో ఒక సగం వచ్చేసి ఈ ప్రోడక్ట్ వాడి సగం వాడకుండా విత్తన శుద్ధి మీరు నాటినట్టయితే మీకు రిజల్ట్స్ కనపడతాయి. సో అలాగనే ఈ చెట్టు గ్రోత్ కూడా బాగుంటుంది. BASF సెస్టివా అనేది 1 కింటాకి 100 ml. సో వాటర్ వచ్చేసి 1 mlకి 5 ml వాటర్ కలుపుకోవాలి. సో విత్తన శుద్ధి చేయడం వల్ల ఏరుకుళ్ళు తగ్గుతుంది, అలాగే మన పంట గ్రోత్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. వ్యవసాయం అంటే ఇష్టం ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.